నమస్తే. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం జేనపాడు గ్రామానికి చెందిన దేవాడ సరోజిని సొంత అక్క కొడుకు అసభ్య పదజాలంతో దూషించాడని, నానా బూతులు తిట్టారని మనస్తాపం చెంది సరోజిని రైవాడ జలాశయం దగ్గర ఉన్నటువంటి గేటుల దగ్గర చనిపోదామని నిర్ణయం తీసుకొని వెళ్ళింది. ఆ సమయంలో దేవరాపల్లి ఎస్ఐ సత్యనారాయణకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో హోటాహోటన వచ్చి సత్యనారాయణ పర్యవేక్షణలో అక్కడ రైవాడ జలాశయం సంబంధించినటువంటి అధికార యంత్రాంగము అట్లాగే జాలర్లు అందరూ కలిసి ఎస్ఐ సత్యనారాయణ సమక్షంలోనే ఆ మహిళని కాపాడడం జరిగింది. అసలు పదజాలంతో దూషించారని ఆమె దూకాలనుకుందా, లేదు ఇంకేమైనా భార్యాభర్తలు గొడవలు ఏమైనా ఉన్నాయా అని భర్తని కూర్చోబెట్టి ఆరా తీసినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఆ వివరాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. చెయ్యి పట్టుకో చాలు. నువ్వు గదరా నువ్వు వెళ్ళు, నువ్వే అలా ఆయన నువ్వే రావు వెళ్ళు. బాబు అలా ఆయన వెళ్ళొచ్చు కదా మీరు. రామ్మా పోలీసులు గవర్నమెంట్ ఏమన్నా ఎస్సీగా తెలిసిన అన్నా లేదా పాపా మన రామా కాలేజీలో నేర్పి ఎత్తేయండి రా. అవును నీకు తెలియదు, అది చిన్నగా ఉంటాడు కదా. రామలక్ష్మణ